ఓం శ్రీ గురుభ్యో నమ. హరి ఓం గం గణపతయే నమ. ఐం సరస్వత్యే నమ. ఓం శ్రీ గురుభ్యో నమ. హరి ఓం. ఓం వాగర్ధావివ సంపృక్తో వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరో వందే పార్వతీ పరమేశ్వరౌ. ఓం గురవే సర్వలోకానాం భిషజే భవరోగిణాం నిధయే సర్వవిద్యానాం శ్రీ దక్షిణామూర్తయే నమో నమః. శ్రీ మేధా దక్షిణామూర్తయే నమో నమః. ఓం బృహస్పతే అతియదర్యో అర్హా ఆజ్యుమధ్వివాతి క్రతుమజ్జనేషు యద్దీదయర్చవసర్త ప్రజాత తదస్మాసు ద్రవిణం దేహి చిత్రం. ఓం బృం బృహస్పతయే నమః. బృహస్పతి అనుగ్రహ ప్రసాద సిద్ధిరస్తు. ఓం శ్రీమాత్రే నమ. ఈ నెల మనకి మార్చి 30వ తేదీ నుండి కూడా మరి శనిగ్రహం ఆయన మారటం, రాశి మారటం, అట్లాగే ఇప్పుడు వచ్చేటటువంటి మే 14వ తారీఖున సూర్యుడు మేషం నుంచి వృషభ రాశిలోకి సంక్రమించేటప్పుడు అదే సమయంలో ఇప్పటి వరకు కూడా వృషభ రాశిలో ఉన్నటువంటి ఆ దేవగురువు అయినటువంటి బృహస్పతి అంటే గురువు యొక్క గురుగ్రహం అంటారు. మరి ఈ గురువు వృషభ రాశి నుండి మిథున రాశిలోకి మృగశిర నక్షత్రంలో ప్రవేశం జరుగుతోంది. ఆల్రెడీ ఇప్పటికే ఆయన మృగశిర నక్షత్రంలో ప్రవేశం కాంచి తన యొక్క సంచారాన్ని చేస్తూ ఉన్నాడు. మరి ఈ యొక్క గురువు మే 14వ తేదీన మిథున రాశిలోకి ప్రవేశించగానే మనకి ఈ యొక్క గురువు వెరీ లాంగెస్ట్ డిస్టెన్స్తో, అంటే ఒక రాశి నుంచి ఇంకొక రాశికి దాదాపుగా 1 సంవత్సర కాలం తన యొక్క ప్రయాణాన్ని 3 నక్షత్రాలలో పరిభ్రమిస్తూ ఉంటాడు. మరి ఈ సంవత్సర కాలాలు దాదాపుగా మేషం నుంచి మీనం వరకు ఆయన 12 రాశులు చుట్టి వచ్చేటటువంటి సమయాన్ని పుష్కర కాల సమయం అంటారు. అంటే ఒక రాశిలోంచి ఈయన ఇంకో రాశిలోకి ప్రవేశించినప్పుడు మరి దేవాది దేవుడు దేవతలందరికీ గురువు అయినటువంటి ఆ సద్గురువు ఆ యొక్క బృహస్పతి మిథున రాశిలోకి ప్రవేశించగానే మే 13వ తారీఖు అర్ధరాత్రిన మనకి సరస్వతీ నది పుష్కరాలు ప్రారంభం అవుతున్నాయి. అంటే 14వ తారీఖు నైటు, అంటే మనకి మే 14వ తారీఖు నుండి దాదాపుగా 12 రోజులు ఈ యొక్క గురువు మనకి మే 26వ తేదీ వరకు పుష్కర సమయంగా భావిస్తారు. మరి ఈ పుష్కరాల్లో మనం మనకి దగ్గరలో ఉత్తరప్రదేశ్లో ఉన్నటువంటి ప్రయాగ అంటే త్రివేణి పుష్కరం అంటారు, త్రివేణి సంగమం అని అంటారు. గంగా యమున సరస్వతి అంతర్వాహినిగా సరస్వతీదేవి మరి ఆవిడ పుట్టినటువంటి బద్రీనాథ్ నుంచి వచ్చి ఇక్కడ కలుస్తుంది. అట్లాగే బద్రీనాథ్ దగ్గర మానా అనేటటువంటి గ్రామంలో ఈ సరస్వతీదేవి ప్రవాహం చేస్తూ అంతర్వాహినిగా చక్కగా త్రివేణి సంగమంలో కలుస్తుంది. కాబట్టి అక్కడ గనక ఎవరైతే ఈ యొక్క 12 రోజుల్లో సాధ్యమైనంత వరకు ఓపిక, ఆరోగ్యము, మనసు, ప్రశాంతత ఉన్నటువంటి వాళ్ళు, ఉన్నతమైనటువంటి విద్యను పొందాలనుకునేవారు, అట్లాగే వ్యాపారపరంగా ఉద్యోగపరంగా జీవితాంతం చక్కటి ఆనందాన్ని, అట్లాగే కుటుంబ సౌఖ్యాన్ని, వివాహ యోగ్యతని, సత్సంతాన ప్రాప్తిని, ముఖ్యంగా ధనాభివృద్ధిని పొందేటటువంటి వారు ఈ సరస్వతీ నది పుష్కరాల్లో ఆ యొక్క స్నానం ఆచరించడం ద్వారా ఆ యొక్క బృహస్పతి అనుగ్రహం అందరికీ లభిస్తుంది. మరి ఈ గురువు దాదాపుగా జూన్ 13వ తేదీన వరకు కూడా ఈ గురువు కుజ నక్షత్రంలో ప్రవేశం చేస్తూ మనకి కొన్ని రాశుల వారికి కొన్ని రకాలైనటువంటి పరిస్థితుల్ని కలుగజేస్తూ ఉంటాడు. అట్లాగే జూన్ 13వ తేదీ నుండి గురుడు ఆరుద్ర నక్షత్రం రాహు నక్షత్రంలో వచ్చినప్పుడు దాదాపుగా ఆగస్టు 12వ తేదీ వరకు కూడా ఈ రాహు నక్షత్రంలో సారసల్పడం ద్వారా ఈ గురువు తనిచ్చే ఫలితాలే కాకుండా రాహు ఉన్నటువంటి రాస్యాధిపతి శని ఇచ్చే ఫలితాలు, రాహు ఇచ్చే ఫలితాలు కూడా చక్కగా ఇస్తూ ఉంటారు. అంటే కొన్ని అనుకూలతలు, కొన్ని ప్రతికూలతలు ఇచ్చే అవకాశాలు ఉన్నాయి.
ఆ తదుపరి ఆగస్టు 13వ తేదీన పునర్వసు నక్షత్రంలోకి మారతాడు. అక్టోబర్ 18న ఉచ్చస్థితి అయినటువంటి కర్కాటక రాశిలోకి ఈ యొక్క స్వామివారు మారే అవకాశం ఉంటుంది. ఆ తర్వాత నవంబర్ 11న ఈ గురుమహాదేవుడు కర్కాటకంలో వక్రీగమనం చెంది డిసెంబర్ 5న మరలా వక్రీగమన స్థితిలో మిథున రాశిలోకి వెళ్తారు. ఈ విధంగా వీరు ఈ గురువు దాదాపుగా మే 14 నుండి కూడా 2 రాశుల్లో తన యొక్క సంచారాన్ని సలుపుతూ వివిధ రాశుల వారికి అంటే మేషాది మీనరాశి పర్యంతం రకరకాలైనటువంటి ఆయన ఉన్నటువంటి నక్షత్రాల పరంగా కూడా రకరకాలైనటువంటి విశేషమైనటువంటి అనుభవాలు మనకి అనుభవంలోకి తెచ్చేటటువంటి పరిస్థితి గురుమహాదేవుడు ఇస్తాడు. మరి ఈ బృహస్పతి అంటే ఈ గురువు విశేషమైనటువంటి జ్ఞానాన్ని కలుగు చేసేటటువంటి దైవగ్రహం. అంటే సాక్షాత్తు దేవతలందరికీ కూడా ఈయన మంత్రి. ఈయన యొక్క సలహా లేకుండా అక్కడ దేవలోకాలలో ఎటువంటి కార్యక్రమము జరగదు. వాళ్ళు రాజులైనా సరే, ఇంద్రుడైనా సరే, ఎవరైనా సరే ఈయన యొక్క సలహా మేర మాత్రమే మంచి చెడు జరిగేటటువంటి అవకాశాలు ఉన్నాయి. మరి అంతటి పోర్ట్ఫోలియో ఉన్నటువంటి గురుడు మన యొక్క భూమి నుండి దాదాపుగా 43 కోట్ల దూరంలో ఉన్నారు. మరి అంత దూరంలో ఉన్నటువంటి గురువు ఔటర్ ప్లానెట్ అయి ఆయన యొక్క దృష్టి మరి కొన్ని రాశుల మీద పడే అవకాశం ఉంటోంది. అంటే మిథున రాశిలోకి వచ్చినప్పుడు దాదాపుగా వీరి యొక్క దృష్టి 5వ దృష్టి తులారాశి మీద, 7వ దృష్టి ధనస్సు రాశి మీద, అలాగే 9వ దృష్టి కుంభరాశి మీద పడుతున్నాయి. ఈ యొక్క గురువు యొక్క దృష్టి గ్రహాలలో వారు ఉన్నటువంటి స్థానబలం కన్నా, కలిసినటువంటి గ్రహబలం కన్నా వీరు చూసేటటువంటి దృష్టి బలం చాలా గొప్పది. అందులో ఈ బృహస్పతి అంటే గురువు యొక్క దృష్టి అచంచలమైనది, చెప్పటానికి కూడా అనిర్వచనమైనటువంటిది. అంటే అంతటి చక్కటి శుభవీక్షణలు గురువుకున్నాయి. ఈయన గురువర్గానికి సంబంధించిన గ్రహాలలో గురువు అత్యంత శ్రేష్ఠుడు. ఈయన యొక్క దృష్టి పడితే చాలు ఎటువంటి వారికైనా కుజదోషాలు తొలగిపోతాయి. అట్లాగే ఈయన యొక్క నక్షత్రాల్లో ఉన్నటువంటి వారు అంటే దాదాపుగా గురువు యొక్క నక్షత్రాలు మనకి మేషం నుంచి కనుక చూసుకున్నట్లయితే మిథున రాశిలో పునర్వసు నక్షత్రం 1, 2, 3 పాదాల వారు, అట్లాగే కర్కాటక రాశిలో 4వ పాదం ఉంటుంది ఈ గురువు యొక్క నక్షత్రాలు. అట్లాగే మనకి తులారాశిలో ఈ యొక్క విశాఖ 1, 2, 3 పాదాలు, అట్లాగే మనకి వృశ్చిక రాశిలో విశాఖ నక్షత్రం 4వ పాదం గురు నక్షత్రం ఉంటుంది. అట్లాగే కుంభరాశిలో పూర్వభద్ర 1, 2, 3 పాదాల వారు, అట్లాగే మనకి మీనరాశిలో పూర్వభద్ర నక్షత్రం 4వ పాదం. ఈ యొక్క 3 నక్షత్రాలు కూడా మనకి ఈ యొక్క రాశుల్లో సంచారం చేస్తూ ఉంటాయి కాబట్టి, అట్లాగే గురువు యొక్క రాశులు 12 రాశుల్లో ధనస్సు రాశి మీనరాశికి ఆధిపత్యం వహించినటువంటి గురుడు మరి ఉన్నతమైనటువంటి దివ్య జ్ఞానాన్ని దేవతల యందు, అట్లాగే దైవం యందు, సదాచారాలు సాంప్రదాయాల యందు చాలా ప్రతిష్ఠిని కీర్తి ప్రతిష్టలను ఇచ్చేటటువంటి వాడు. అట్లాగే ఉన్నతమైనటువంటి మోక్ష మార్గానికి ఈ గురువు యొక్క ప్రాధాన్యత చాలా ఉంటుంది. కాబట్టి మన యొక్క ప్రపంచంలో దేశంలో ఉన్నటువంటి ఎన్నో మఠాలు, ఆశ్రమాలు, దేవాలయాలు, మత సంస్థలు, అట్లాగే న్యాయస్థానాలు, ఉన్నతమైనటువంటి సముద్రాలు, అట్లాగే ఎన్నో కేంద్రీయ విశ్వవిద్యాలయాలు, ఉన్నతమైనటువంటి ప్రొఫెసర్లు, న్యాయస్థానాలు, జడ్జీలు, మరి న్యాయవాదులు అంటే న్యాయానికి సంబంధించి, అట్లాగే పెద్ద పెద్ద పోర్ట్ఫోలియోస్లో ఉన్నటువంటి ఆర్థిక శాఖ మంత్రులు కావచ్చు, ఫైనాన్స్కి సంబంధించిన మేనేజింగ్ డైరెక్టర్స్ కావచ్చు, విదేశాలతో లావాదేవీలు జరిపేటటువంటి ఉన్నతమైనటువంటి వ్యాపార సంస్థలు కావచ్చు, లాజిస్టిక్స్ కావచ్చు, నీటికి సంబంధించినటువంటి వ్యవహారాలు కావచ్చు. ఇట్లా ఈ గురుమహాదేవుడు 9, 12 స్థానాల్ని ఆధిపత్యం వహించి ప్రతి మానవుడికి కూడా పూర్వజన్మ సుకృతాన్ని ఈ జన్మలో అనుభవింపజేసేటటువంటి స్థితి కలిగిన వాడు ఈ యొక్క బృహస్పతి. కాబట్టి ఈ యొక్క బృహస్పతి మరి రాశి మారటం ద్వారా కలిగేటటువంటి మేషాది మీనరాశి వారికి ఏ విధమైనటువంటి ఫలితాలు మనకి వాడుకలోకి అనుభవంలోకి వస్తాయో మరి ఇప్పుడు తెలుసుకుందాం. ఓం బృం బృహస్పతయే నమః. ఈ బృహస్పతి మారడం ద్వారా ప్రతి రాశి వారికి శుభప్రదమైనటువంటి పరిస్థితులు కలుగుతూనే ఉంటాయి. కాకపోతే వారి యొక్క జన్మజాతకాలలో
ఉన్నటువంటి లగ్నాలను బట్టి, నడిచేటటువంటి దశాంతర దశలను బట్టి ఈ యొక్క గురువు సరైనటువంటి కేంద్ర కోణాధిపత్యం బట్టిన, అట్లాగే ఉచ్చ స్థితుల్లో ఉన్న చాలా వరకు శుభాలను ఇస్తాడు. అదే కనుక వారి యొక్క లగ్నాలను బట్టి ఈ యొక్క బృహస్పతి వివిధ రకాలుగా కొంత పాపాధిపత్యం పట్టినటువంటి రాశులు, పాపస్థానాలు, నీచ స్థానాల్లో ఉండి శత్రుక్షేత్రాల్లో ఉన్నట్లయితే కనుక ఈ బృహస్పతి మరి ఇచ్చేటటువంటి ఫలితాలు, పరిణామాలు చాలా ఘోరంగా కూడా ఉంటాయి. అటువంటి వాళ్ళు గురువుకి సంబంధించినటువంటి జపాలు, స్తోత్రాలు, దానాదులు, ప్రదక్షిణాలు, ముఖ్యంగా గురువు అశ్వత్థ వృక్షము అంటే రావి చెట్టుకి ప్రతీక కాబట్టి మరి రావి సముద్రలతో ఈ గురువుకి గురు పాశుపత హోమమని, విద్యార్థులైతే మేధా దక్షిణామూర్తి పాశుపత హోమమని, వ్యాపారస్తులైతే కనుక ధన పాశుపత హోమమని, ఇలాంటివన్నీ కూడా మరి ఎంతోమంది చేయించుకునేటటువంటి అవకాశాలు తీసుకునే ఆ సందర్భం ఇప్పుడు రాబోతోన్నది. ఇదంతా కూడా పూర్వజన్మ పుణ్య సుకృతంగా భావించాలి. ఎందుకంటే సదాచారాలు, ఆచారాలతో పాటుగా ఈ గురువు ద్వారా మనకి యజ్ఞాదులు, హోమాదులు, ఇలాంటి శుభకార్యాలు చేసేటటువంటి మహద్భాగ్యం కలుగుతోంది. సరే, కొన్ని రాశుల వారికి గురువు బాలేనటువంటి వాళ్ళు ఈశ్వరారాధన చేయండి, కృష్ణ పరమాత్ముని ఆరాధించండి, భగవద్గీతని ఆచరించండి, చదవండి, 10 మందికి హితబోధ చేయండి. గురువు యొక్క అనుగ్రహం ప్రతి రాశికి విశేషంగా కలుగుతుంది. ఓం బృం బృహస్పతయే నమః. ఓం బృం బృహస్పతయే నమః. కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి ఈ యొక్క గురువు మిథున రాశి అయినటువంటి 12వ స్థానంలో ఈ యొక్క గురువు ప్రవేశించిన తర్వాత ముఖ్యంగా కర్కాటక రాశిలో ఉన్నటువంటి పునర్వసు నక్షత్ర 4వ పాదం, అట్లాగే పుష్యమి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, ఆశ్లేష నక్షత్రం 1, 2, 3, 4 పాదాల వారికి, అట్లాగే అక్షరనామాలు కలిగినటువంటి హి, హే, హో, డ, డి, డు, డే, డో అనేటటువంటి ఈ అక్షర నామధేయం కలిగినటువంటి వారందరికీ కూడా మరి కర్కాటక రాశి వారికి ఈ గురుడు ఏ విధంగా తమ యొక్క ప్రభావాన్ని చూపిస్తున్నాడు 12వ రాశిలోకి, అట్లాగే అక్టోబర్ 18 తర్వాత జన్మరాశిలో ఉచ్చస్థితిలో ఉన్నప్పుడు ఏ విధమైనటువంటి ఫలితాలు కలుగజేస్తాడో తెలుసుకోవాలనుకున్నాం. ముఖ్యంగా కర్కాటక రాశి వారికి గురుడు షష్ఠమ భాగ్యాధిపతియే మహాశుభుడవుతున్నాడు. చక్కగా ఉన్నటువంటి అప్పులని మరి 12వ స్థానంలోకి వస్తున్నాడు కాబట్టి వ్యాపార నిమిత్తమే వృద్ధి చేయగలుగుతున్నారు. అంటే ఏ లాజిస్టిక్స్కో, దూర ప్రయాణాలకు సంబంధించినటువంటి వ్యాపారాలు చేయటానికనో వీరు ముఖ్యంగా ఏదైనా సాఫ్ట్వేర్కి సంబంధించి వ్యాపారాన్ని ప్రారంభం చేయాలనే సంకల్పంతో కాస్త దూర ప్రయాణాలు చేస్తూ కాస్త అలసట పొందటం, అట్లాగే వీరి యొక్క వ్యాపారాలు ఏమన్నా ఉంటే వాటిని వృద్ధి చేయాలనేటటువంటి ఆలోచనతో బ్యాంకు వాళ్ళతో సంప్రదించటం, ఆ యొక్క ధనాన్ని ఎక్కువ మొత్తంలో పెట్టుబడి పెట్టడం ద్వారా కొంత వీరికి నష్టపోయే ఆర్థిక నష్టం కలిగే అవకాశం ఉంటుంది. కొంచెం తస్మాత్ జాగ్రత్తగా ఉండాలి కర్కాటక రాశి వారికి అక్టోబర్ 18 వరకు కూడా. బట్ అలాంటి ప్రయత్నాలు చేయకుండా, అప్పులు తీసుకోకుండా మీ దగ్గర ఏదైనా 10 రూపాయలు ఉంటే దాంట్లో ఒక 4 రూపాయలు మీ దగ్గర ఉంచుకొని 6 రూపాయలు పెట్టుకోండి. మహా అయితే ఇంకా అప్పు చేయాలంటే 1 రూపాయి 2 రూపాయలు పెట్టుకోండి, కానీ ఎక్కువగా అప్పు చేసి వృద్ధి చేయాలనే ఆలోచన కొంతవరకు తగ్గించుకోండి. ఎందుకంటే కర్కాటక రాశి వారికి అష్టమ చనిపోయింది, కానీ ఇప్పుడు అష్టమ రాహు వస్తున్నాడు మే 18 నుంచి. మరి ఈ గురుడు 12లో ఉండి 6వ స్థానాధిపతిపై 8 అయినటువంటి రాహుని చూస్తున్నాడు. కాబట్టి ఇవి కొంచెం ఇబ్బందికరంగా, కొంచెం క్లమ్జీనెస్గా ఉండే పరిస్థితి ఎదురవుతోంది ఈ కర్కాటక రాశి వారికి. ముఖ్యంగా ధనకారకుడైనటువంటి, సంతానకారకుడైనటువంటి గురుడు కొంత సంతానపరమైనటువంటి నష్టాన్ని కూడా జూన్ 13 గురుడు ఆరుద్ర నక్షత్రంలోకి వచ్చినప్పుడు కొంత సంతానపరంగా నష్టాలు కలగదోస్తున్నారు. అంటే ఎవరైనా సరే గర్భవతులై ఉన్నట్లయితే వారికి కొంత సంతానపరమైనటువంటి ఇబ్బందుల్ని కలుగు చేయడానికి మరి గురువు 12లో ఉండి రాహు నక్షత్రంలో ఉండటం, రాహు 8లో ఉండటం ద్వారా నష్టం కలగడానికి అవకాశం ఉంటుంది. ధన నష్టం కలగడానికి, వ్యాపారపరంగా వృద్ధి అవుతున్నప్పటికీ కూడా ధనం ఆకర్షించలేకపోవడానికి ఉంటుంది. కాబట్టి వీరు గర్భ రక్షాకర స్తోత్రం అని ఉంటుంది, అది చదవచ్చు. లేదా వీరు గురుగ్రహానికి సంబంధించినటువంటి జపాలు చేసుకోండి, లేకపోతే ఆయనకి సంబంధించినటువంటి గురుగ్రహానికి సంబంధించిన రాఘవేంద్ర స్వామి ఏదైనా కవచాన్ని పారాయణ చేసుకోండి. ముఖ్యంగా శివారాధన చాలా గొప్పది.
ఈ యొక్క గురువు తన యొక్క దృష్టిని ముఖ్యంగా కర్కాటక రాశి వారికి చదువుకునే స్థానమైనటువంటి 4వ స్థానం, మరి ఇది మేధాకారకుడు, జ్ఞానకారకుడు, బుద్ధికారకుడు. బుద్ధి స్థానంలో ఉన్నాడు కానీ 12లో ఉన్నాడు. మరి ఈయన యొక్క దృష్టి, పంచమ దృష్టి చక్కగా 4వ స్థానం మీద పడుతోంది. చదువుతారు, గుర్తుండదు, మర్చిపోతారు. అట్లాగే ఏదైనా సరే వ్యాపారపరంగా కానీ లేకపోతే తండ్రిపరమైనటువంటి ఆస్తులు అమ్మే విషయంలో వీరికి కొంత ఊరట కలుగుతుంది అని అనుకుంటాడు కానీ ఆ చర్చలు సఫలం కావు. దాని ద్వారా వీరు మానసికంగా ఇంట్లో గృహంలో ప్రశాంతత దొరక్కపోవచ్చు. ముఖ్యంగా ఈ యొక్క గురువు యొక్క దృష్టి 6వ స్థానం మీద పడడంతో 12లో ఉండి వీరు ఎవరైనా సరే విద్యార్థులు వ్రాత పరీక్షలు రాసినట్లయితే కొంత వీరికి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. కాబట్టి వీరు ఇటు గురువుకి రాహుకి ఇరువురికి కూడా ఈ యొక్క జూన్ 13 నుండి కూడా అక్టోబర్ 18 వరకు కూడా ఈ యొక్క గురు రాహులకి జపాలు చేయించుకోండి. ముఖ్యంగా గురుగ్రహ పాశుపత హోమాన్ని చేయించండి. మీరేమో దక్షిణామూర్తికి సంబంధించిన స్తోత్రాన్ని పారాయించేయండి. తప్పకుండా మరవకండి. దాని ద్వారా ఉన్నతమైనటువంటి ఆరోగ్య సిద్ధి కలుగుతుంది. లేకపోతే అనారోగ్య సమస్యలు కూడా కలిగే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఈ నరములు తొడల్లో ఉన్నటువంటి నరములు సయాటికా సమస్యలు ఎక్కువయ్యే అవకాశం ఉంటుంది కర్కాటక రాశి వారికి. అట్లాగే గర్భం మీద దీని యొక్క ప్రభావం ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా విదేశీయాన పరంగా వీరు ఏదైనా కనుక పరీక్షలు రాస్తుంటే వాటిల్లో అనుకున్నంత పరిస్థితులు వీరికి ఎదురు కాకపోవచ్చు. తర్వాత అక్టోబర్ 18 తర్వాత ఈ గురుడు ఉచ్చస్థితి మిత్రక్షేత్రమైనటువంటి కర్కాటకంలోకి వచ్చినప్పుడు కొంత గృహపరమైనటువంటి అనుకూలతలు కలుగుతాయి. దూర ప్రయాణాలకు సంబంధించినటువంటి ఏదైతే ఉంటాయో ఎగ్జామ్స్ వాటికి సంబంధించి కొంచెం అనుకూలతలు కలిగే అవకాశం ఉంటుంది. ధనపరంగా వృద్ధి ఉంటుంది. కాస్త ఆరోగ్యపరంగా తల్లి యొక్క ఆరోగ్యం, తండ్రి యొక్క ఆరోగ్యపరంగా కొంచెం జాగ్రత్తలు వహించాలి. ఆ సమయంలో అక్టోబర్ 18 తర్వాత శివారాధన చేసుకోవడం ఉత్తమం. ముఖ్యంగా గురుగ్రహ స్తోత్రాన్ని నిత్యము 16 సార్లు ఈ యొక్క కర్కాటక రాశి వారు అక్టోబర్ 18 ముఖ్యంగా ఇప్పటి నుంచే ప్రారంభం చేయండి. ఎందుకంటే గురువు యొక్క అనుకూలత వీరికి ఆధిపత్యపరంగా బాగున్నప్పటికీ ఆయన ఉన్న స్థానాలు బాలేదు కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో గురుగ్రహ జపాన్ని అట్లాగే దానం మాత్రం చేయొద్దు. ఏదైనా గురువారం స్వీట్స్ తీసుకొని పాలతో చేసినటువంటి స్వీట్స్ ఏదైనా ఉంటే అవి 10 మందికి పెట్టండి. ముఖ్యంగా అన్నదానం చేయండి. గృహంలో ఏదైనా ఒక శివాభిషేకం, రుద్రాభిషేకం కార్తీక మాసంలో చేయించండి. దాని ద్వారా కొంత ఊరట కలుగుతుంది ఆరోగ్య విషయంలో. ముఖ్యంగా వీరు ఓం నమో భగవతే రుద్రాయ అనేటటువంటి నామస్మరణ చేయండి. ముఖ్యంగా నమక పారాయణతో మహన్యాస ఏకాదశ రుద్రాభిషేకాన్ని మీరు ఈ కార్తీక మాసంలో చేయించుకోవడం విశేషం. అట్లాగే దసరా దేవీ నవరాత్రుల్లో వీరు దుర్గాదేవి ఆరాధన 10 రోజులు కూడా చక్కగా ఉపవాస దీక్షలు చేయండి. అమ్మవారి ఆరాధన ఉత్సవాల్లో పాల్గొనండి. దాని ద్వారా మీకు ఆరోగ్యము, ధన సంపద, సంతానము నిలబడేటటువంటి అవకాశం కలుగుతుంది. తల్లిదండ్రులతో అనుకూలత కలుగుతుంది. విద్యార్థులకి చక్కగా జ్ఞానము వృద్ధి చెందుతుంది. ఏదేమైనప్పటికీ కూడా ఈ యొక్క గురుగ్రహ అనుగ్రహం మాత్రం కర్కాటక రాశి వారికి కొంత స్వల్పంగా తప్పింది, తక్కువనే భావించాలి. అక్టోబర్ 18 తర్వాత వీరు ఏదైనా సరే గృహ కట్టడాలు చేయడానికి అవకాశం కలుగుతోంది. ఉన్నతమైనటువంటి ఉద్యోగరీత్యా ఏదైనా దూర ప్రాంతాలకు వెళ్ళేటటువంటి అవకాశం కూడా వీరికి కనిపిస్తోంది. కాబట్టి గురుగ్రహ అనుగ్రహం కోసం వీరు నిత్యము అవకాశం ఉంటే పరమేశ్వరుడు యొక్క ధ్యానం చేయండి. గురుగ్రహ స్తోత్రాన్ని ముఖ్యంగా గురుగ్రహం దగ్గర ప్రతి గురువారము 16 పసుపు ఒత్తులు వేసి ఆవుడి వేసి దీపారాధన చేసుకోండి. గోమాతని ఆరాధించండి. ఓం బృహస్పతయే నమః.